Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. చంద్రబాబు రూట్లోనే సీఎం విజయ్ అడుగులు వేస్తున్నారా? ప్రధానంగా తమిళనాడు స్కూళ్లలో సరికొత్త రూల్ని తీసుకొని వచ్చారు. ప్రభుత్వ బడుల్లో పొలిటికల్ యాక్టివిటీస్ పైన నిషేధం విధించారు విజయ్. ఇకపైన స్కూళ్లలో ప్రైవేటు వ్యక్తులకు నో ఎంట్రీ అనేటువంటి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. రాజకీయ కార్యకర్తలపైన కఠిన ఆంక్షలు విధిస్తుంది విజయ్ సర్కార్. కేవలం అధికారిక కార్యక్రమాలకి మాత్రమే అనుమతినిస్తున్నారు. 2025 నుంచి ఏపీలో ఇదే రూల్ అమల్లో ఉంది. ఇప్పుడు తమిళనాడులోనూ ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి విజయ్. అయితే ప్రభుత్వ నిర్ణయం పైన నెటిజన్లు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలా వరకు కూడా విద్యా బుద్ధులు నేర్పించేటువంటి ఒక పవిత్రమైనటువంటి దేవాలయాలు. కానీ ఇటీవలే కాలంలో స్కూల్ క్యాంపస్లు కాస్త రాజకీయ వేదికలుగా మారుతున్నాయనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల భవిష్యత్తు, స్కూళ్ల వాతావరణాన్ని కాపాడేందుకు తమిళనాడు ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లతో పాటుగా క్లాస్ రూమ్లోకి రాజకీయ కార్యకర్తలు, ప్రైవేటు వ్యక్తుల ప్రవేశాన్ని విజయ్ సర్కార్ పూర్తిగా నిషేధించింది. కేవలం అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు స్కూల్లోకి అనుమతి ఉంటుందంటూ కూడా స్పష్టం చేసింది. రాజకీయాల జోక్యం లేకుండా పిల్లలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకునేలా చేయడమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు తమిళనాడు ప్రభుత్వం. ప్రధానంగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ నిర్ణయం వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2025లోనే ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయ కార్యకలాపాలు, ప్రైవేటు వ్యక్తుల అనవసర జోక్యాన్ని పూర్తిగా నిషేధిస్తూ జీవోను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో తమిళనాడు ప్రభుత్వం కూడా అడుగులు వేయడం ఇక్కడ విశేషం. ప్రధానంగా చంద్రబాబు రూట్లోనే విజయ్ ఆలోచిస్తున్నారా? తాజా నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిబంధనను పూర్తిగా దాని యొక్క సారాన్ని ఇక్కడ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే తాజా నిర్ణయం, తాజా ప్రభుత్వ జీవో పైన సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. స్కూళ్లలో ప్రశాంతతను కాపాడడానికి ఇదొక మంచి అడుగంటూ కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మాత్రమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ రూల్ను ఖచ్చితంగా అమలు చేయాలంటూ, అప్పుడే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతాయంటూ కూడా సామాన్యులు సైతం కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే కాదు, పాఠశాలల్లో ప్రైవేటు వ్యక్తుల యొక్క జోక్యం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. రాజకీయ కార్యకలాపాలకు అడ్డాలుగా కొన్ని కేంద్రాలుగా కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే విద్యా వ్యవస్థతో పాటుగా చదువుకునేటువంటి విద్యార్థుల్లో కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం, కొంత అలజడికి కారణంగా మారుతుంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు మాత్రం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తాయి అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. చూడాలి, దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ తాజా నిబంధనను ఉత్తరాది రాష్ట్రాలు కూడా పాటించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి నెటిజన్ల కామెంట్ల పైన ఇతర రాష్ట్రాల స్పందన ఏ విధంగా ఉంటుందో మనము వేచి చూద్దాం.